మనం బాల్కనీ గ్రిల్ వేయించినాం కదా, బాల్కనీ మేకోవర్ వీడియో తర్వాత చేస్తా అని చెప్పాను కదా, ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. మనం ఇప్పుడు బాల్కనీ మేకోవర్ అయితే చేసేద్దాము ఫాస్ట్గా. హాయ్ హలో, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, జానూస్ లైఫ్ స్టైల్ ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా ఉన్న బాల్కనీని ఎలా చేస్తామో చూడండి, ఓకేనా? చూడండి ఒకసారి బాల్కనీ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే గ్రీన్ మ్యాట్ వేసేస్తాను, చూడండి. చూసారుగా, గ్రీన్ మ్యాట్ అయితే వేసేసాను. దీనివల్ల ఏంటంటే మనకి ఒక మంచి గ్రీనరీ లుక్ వస్తుంది, మంచిగా ఒక పార్క్లో ఉన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది కదా, అందుకని మొత్తం గ్రీన్ మ్యాట్ అయితే వేసేసిన. ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేయడం వల్ల ఇది ఒక అరుగులాగా మంచిగా కనిపిస్తుంది. అయితే కొంచెం చేంజ్ అనిపించింది కదా అప్పుడే. ఇంకా ఇప్పుడు ప్లాంట్స్ అయితే పెట్టేద్దాం, ఓకేనా? ఈ ర్యాక్ నింపడం అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే పెట్టుకుందాం. హ్యాంగింగ్ పార్ట్స్ అయితే పెట్టడం అయిపోయింది. ఇప్పుడు హుక్ హ్యాంగింగ్ పార్ట్స్ అయితే పెట్టుకుందాం. మొత్తం ప్లాంట్స్ అయితే పెట్టడం అయిపోయింది. ఫైనల్లీ మా తులసమ్మ కూడా వచ్చేసింది. ఎన్ని చెట్లు పెట్టినా కూడా తులసమ్మ లేకపోతే ఇంకా వేస్టే. ఏంటి తులసి కోట ఒకటే కనిపిస్తుంది, అందులో తులసమ్మ లేదనుకుంటున్నారా? రండి మా బుజ్జి తులసమ్మని చూపిస్తా. ఇగో విత్తనాలు వేస్తే ఇన్నిగానో వస్తున్నాయి చూడండి, చిన్న చిన్నగా బుజ్జిగా. ఇదైతే పెద్దగా వచ్చేసింది కొంచెం. మొత్తం బాల్కనీ సర్దేశాను. ఇప్పుడు బాల్కనీ మొత్తం ఎలా అనిపిస్తుందో చూడండి మీరు. ఇది మా బాల్కనీ మేకోవర్. ఇది డే వ్యూ అనమాట. నైట్ వ్యూ కూడా యాడ్ చేశాను, క్లిప్ చూసేయండి. చూసారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో, చాలా బాగుంది అనమాట. చాలా మంచి లుక్ అయితే వచ్చింది బాల్కనీకి. మొత్తానికి అయితే మేము ప్లాంట్స్ అయితే పెట్టేసినాం మొత్తము. ఇప్పుడు లైట్స్ ఒకటి పెట్టేది ఉంది. ఏంటంటే లైట్స్కి ప్లగ్ అరేంజ్మెంట్ లేదు, మా బాల్కనీలో ప్లగ్ లేదు. సో ఆ ప్లగ్ పెట్టించిన తర్వాత లైట్స్ కూడా అరేంజ్ చేసి తర్వాత చూపిస్తాను. అది కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను దానికి. సో మొత్తం మా బాల్కనీ అయితే ఇది లుక్. ఇప్పుడు మీకు నేను ప్రతి కార్నర్ చూపిస్తాను, ఎడ్జ్ బై ఎడ్జ్. కొంచెము నాయిస్ వస్తుంది, అక్కడ వర్క్ జరుగుతున్నట్టుంది. సో పక్కన వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ సౌండ్స్ కొంచెం ఇగ్నోర్ చేయండి.
ఇదైతే మేము ఫస్ట్ ఇంటీరియర్ చేపించేటప్పుడే ఇలాగ ప్లాన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ చేసి ఇదైతే పెట్టించుకున్నాము. ప్రింటెస్ట్ యాప్లో చూసి ఇదైతే సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇది చేపించినాము. వీటికి కూడా గ్రీన్ మ్యాట్స్ వేసేసాను. మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది, ప్లస్ లుకింగ్ కూడా బాగుంటుంది అని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే వేసేసాను. కట్ చేసి ఆ సైజ్ ఎంత ఉంటుందో అంత కట్ చేసి వేసేసాను. సో ఈ మ్యాట్ ఎలా కట్ చేసుకోవాలి ఇదంతా మొత్తం ప్రిపరేషన్ వీడియో కూడా ఒకటి చేశాను. అది కూడా లింక్ కామెంట్లో పెడతాను, అది కూడా చూసేయండి ఒకసారి. సో ఇది పాట్స్ అన్నీ కూడా మనము నర్సరీలో మొక్కలు కొనేటప్పుడు కూడా చిన్న చిన్న పాట్స్తో ఇస్తారు కదా, ఆ పాట్స్ ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి నేను వాటిలో కూడా కొన్ని ప్లాంట్స్ ప్రాపగేట్ చేసి పెట్టేశాను అనమాట. చూడండి. సో ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్న పాట్స్ చాలా బాగున్నాయి కదా, కొంచెం డీసెంట్గా అనిపించింది, సరే అని ఇవి ఒకటి ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఇంకా ఇవన్నీ కూడా నర్సరీలో తీసుకున్న ప్లాంట్సే. ఇవి కూడా మొత్తం ఇదైతే మేము గోవాకి వెళ్ళినప్పుడు తీసుకున్న బుద్ధుడు. ఇది నేను హాల్లో పెట్టింటి. ఇక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టంగానే నాకు ఒక ఆలోచన వచ్చింది, దీని వెడ్త్ దీని హైట్ అంతా సరిపోతే ఇది ఇక్కడ పెడదామని తీసుకొచ్చి పెట్టాను. పెడితే మొత్తం సరిపోయింది కరెక్ట్గా. సరే ఇక్కడైతే పెడితే మంచిగా ప్లాంట్స్ మధ్యలో బుద్ధుడు బాగుంటుంది కదా, ఒక ప్లెజెంట్ లుక్ ప్లస్ ఒక వైబ్, మంచి ప్రశాంతమైన వైబ్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఉంచేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్. ఇవి కూడా మొత్తం ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఈ ప్లాంట్స్ కూడా నర్సరీలోనే తీసుకున్నాను. ఇంకా ఒక ప్లాంట్ రెండు లాగా ప్రాపగేట్ చేసి అలా పెట్టానన్నమాట. సో ఇవన్నీ ఇలా. ఇది కూడా నేను ఆ రోజు చెప్పాను కదా సిరామిక్ పాట్స్ తీసుకునేటప్పుడు ఇవి అక్కడ తీసుకున్నాను. బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా సెట్ చేశాను. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. ఇది ఒక మంచి వైబ్ అనిపిస్తుంది. కొంచెం పిచ్చుకలు అవి ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట మా బాల్కనీలోకి. సో వాటి కోసం అని చెప్పేసి ఇది తీసుకున్నా. బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్ పాట్స్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి అని ఈ బాల్కనీ చేపించేటప్పుడే అనుకున్నాము. సో ఇలాగ హ్యాంగింగ్ పాట్స్ కూడా ఇక్కడ హుక్ టైపు పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెడదామని సో ఇలా పెట్టేశాం. హుక్ టైప్ ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. హుక్ పాట్స్లో అయితే నేను చామంతులు పెట్టేశాను, ఎందుకంటే ఎండ బాగానే వస్తుంది మా బాల్కనీలోకి. ఎండ వచ్చే దగ్గర అయితే నేను ఇలాంటి ప్లాంట్స్ పెట్టాను, ఎండ రాని దగ్గర అయితే నేను మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అయితే పెట్టేశాను. సో ఇదనమాట. చామంతులు అయితే మనకు పూజకు కూడా పనికొస్తాయి కదా అని చెప్పేసి చామంతులు అయితే మొత్తం రకరకాలు అయితే తీసుకొచ్చి పెట్టేశాను. చాలా బాగున్నాయి కదా కలర్స్ కూడా. ఈ బాల్కనీలో అన్ని కార్నర్స్కి ప్లాంట్స్ పెట్టేసినాము. ఈ కార్నర్ ఒకటే వదిలేసినాము, ఎందుకంటే ఇక్కడ ఈ క్లాత్ హ్యాంగింగ్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా దీనికి డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేసినాం అనమాట. సో మాకు యూటిలిటీ వచ్చింది కానీ దాంట్లో క్లాత్ హ్యాంగింగ్స్ పెట్టుకోవడానికి మధ్యలో బీమ్ వచ్చేసింది, అవ్వదని చెప్పేశారు. సరే అని చెప్పేసి ఈ బాల్కనీలోనే క్లాత్ హ్యాంగింగ్స్ కూడా పెట్టించేసినాము. ఉన్న చిన్న బాల్కనీలోనే క్లాత్ హ్యాంగింగ్స్ కూర్చోవడానికి ప్లస్ ప్లాంట్స్కి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యేటట్టు చేయించుకున్నాం అనమాట. మనం ఉన్న చిన్న ప్లేస్నే ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఇక్కడ అంతా కూడా ప్లాంట్స్తో నింపేద్దాము, రోజ్ ప్లాంట్స్ అలాగా అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్తో నింపేద్దాం అనుకున్నాము. కానీ తర్వాత ఈ గ్రీన్ మ్యాట్ వేసిన తర్వాత ఇలాగా ఫ్రీగా మంచిగా ప్లెయిన్గా కూర్చోడానికి బాగుంది. ఒక 7-8 మంది కూర్చోవచ్చు. ఇక్కడ ఒక 2 చైర్లు వేసుకొని ఇక్కడ ఒక 6-7 మంది కూర్చోవచ్చు, 4-5 మొత్తం 7-8 మంది బాల్కనీలో కూర్చోవచ్చు అనే థాట్ వచ్చింది. సరే అని చెప్పేసి ఇలానే ప్లెయిన్గా ఉంచేసినాం అనమాట. ఒక అరుగులాగా బాగుంది కదా కూర్చోడానికి. మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వస్తే ఇలాగ కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకునే మంచి స్పాట్ లాగా ఉందనమాట. అందరూ వస్తే ఇక్కడ కూర్చోడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ ప్లాంట్ అయితే రాధా మనోహరం ప్లాంట్ అనమాట. దీనికైతే వేరే ప్లాన్ ఉంది. ఇది పెద్దగా అయిన తర్వాత ఒక పెద్ద కుండీలో పెట్టి ఆ కుండీ కూడా ఇలా కింద పెట్టేసేయాలి. దానంతా హైట్ తగ్గ కుండీ తీసుకొచ్చి పెద్ద కుండీలోని పెట్టేసి ఇలా అదంతా ఇప్పుడు ఖాళీగా వెల్తిగా ఏదో ఒక రకమైన వెల్తిగా ఉంది కదా. సో ఆ రాధా మనోహరం ప్లాంట్ మొత్తం ఇలా నిండుగా వచ్చేస్తే ఆ ఫ్లవర్ ఇలా వేలాడుతుంటే మస్తు ఉంటుంది. ఊహించుకుంటుంటేనే చాలా బాగుంది కదా. సో ఆ ఊహతోని ఈ ప్లాంట్ అయితే తీసుకురావడం జరిగింది. సో అది పెద్ద అయ్యి అలా అయిన తర్వాత కూడా మంచిగా వీడియో తీసి పెడతా, ఓకేనా. సో బాల్కనీలోనే కాదు, నేను మా డోర్ ఎంట్రెన్స్లో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే మేకోవర్ చేశాను, అవి కూడా చూసేయండి. సో ఇక్కడ కూడా నేను ఇంటీరియర్ చేయించేటప్పుడు ఇట్లా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవైతే చేయించేసాను. ఇవి అయితే ఇలాగా మ్యాట్స్, గ్రీన్ మ్యాట్ ఇక్కడ కూడా పెట్టేశాను షూ ర్యాక్ మీద కూడా.
అస్తమానం డస్ట్ పడిపోతూ ఉంటుంది, ఇది క్లీన్ చేయలేక ఇంకా మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది పెట్టేశాను. లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఈ సిరమిక్ పాట్స్ తీసుకొచ్చాను కదా, ఇవైతే ఇక్కడ అలా పెట్టాను చూడండి. ఇది ఇక్కడ పెట్టాను బుజ్జి టాయ్స్, ఎంత బాగుందో చూడండి. దీంట్లో అయితే ఈ ప్లాంట్, ఇంకా ఈ ఏనుగులు అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట. ఈ ప్లాంట్ ఈ పెట్టాను కదా, ఇవైతే ఈ వాటర్ క్యాన్స్ 20 లీటర్స్ వాటర్ క్యాన్స్, వీటికి కూడా కొంచెం పెయింట్ వేసి మంచిగా వాటికి వేసినట్టు ముగ్గు వేసేద్దామని చెప్పేసి వేసాను. ఈ వర్క్ ఒక్కటి కొంచెం పెండింగ్ ఉంది. అప్పటి వరకు ఇది బయట పెట్టకుండా ఉంటే బాగుండేది కానీ పెట్టేశాను. సో ఇది కూడా ముగ్గు వేసేసి చాలా నీట్గా అనిపిస్తుంది. సో 2 ఏనుగులని అటొక పక్క ఇటో పక్క పెట్టిన తర్వాత మన ఇంటికి కాపలా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మంచిగా ఉంది కదా లుక్ కూడా. ఇవైతే నేను తిరుపతి నుంచి తీసుకొచ్చిన హ్యాంగింగ్స్ చూడండి, ఇలా పెట్టేశాను, ఎంత బాగున్నాయో. అది కూడా నేను తిరుపతి నుంచి తీసుకొచ్చిన అన్బాక్సింగ్ వీడియోలో చూసింటారు. సో ఇలా పెట్టేశాను. నేను యూజ్ చేసిన పాట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నవే. మీకు ఏమైనా నచ్చి మీకు కావాలనిపిస్తే లింక్ అని, ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ లింక్ అని పెట్టండి, కామెంట్లో ఖచ్చితంగా లింక్ పెడతాను, ఓకేనా. ఇంకా ప్లాంట్స్ అయితే నేను అన్ని నర్సరీస్లోనే తీసుకున్నాను. ప్లాంట్స్ మా దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి అనేది అది సపరేట్ వీడియో చేస్తాను. అది కూడా మీరు కావాలంటేనే. ఏంటంటే మెనీ ఆఫ్ కలెక్షన్స్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర, ఆల్మోస్ట్ అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో మీకు కావాలంటే చెప్పండి, నేను అన్నీ ఒకసారి ప్లాంట్స్ కలెక్షన్ వీడియో కూడా చేస్తాను. అంతే ఇంకా ఈరోజు వీడియో అయితే. సో ఇదండి మా బాల్కనీ మేకోవర్ వీడియో. సో ఎలా ఉంది కామెంట్ చేయండి, మంచిగా ఉందా, మీకు నచ్చిందా? మీకు కూడా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే, ఇంకా ఏమన్నా పెట్టేటివి, ఇంకా ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి, మేము కూడా అది కూడా ట్రై చేస్తాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్ బాయ్.